నాన్న కాషాయం జెండా అబ్బాయేమో పచ్చ జెండా పట్టుకుని తిరిగేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనయుని గెలిపించుకోవడం ఎలాగా అన్నదే తండ్రికి పెద్ద సమస్యగా మారిందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అత్యంత బలహీనంగా ఉంది. ఈ తరుణంలో ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగినా గెలవటం కష్టం. అలాగని కాషాయం పార్టీ తరఫున బరిలో నిలబడే అవకాశమూ లేదు. అలాగని పాలకపక్షంలో చొరబడే వీలు లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు తండ్రి తనయులు. తండ్రి టీజీ వెంకటేష్ కాంగ్రెస్ టీడీపీ పార్టీలను చొక్కాలు మార్చినట్లు మార్చేశారు. కర్నూలు ప్రజల ఆత్మ గౌరవాన్ని గాలి కుదిలేసి తన స్వార్థ రాజకీయాల కోసం ఎన్నో కండువాలు కప్పుకున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే అందులో కలిసిపోవడం ఒంటికి చాలా మంచిదని వెంకటేష్ నమ్ముతుంటారు. అయితే 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో తన కొడుకును ఎమ్మెల్యేగా చూడాలన్న తపనతో టీజీ భరత్కు సపోర్టు చేయాలని తన వర్గాన్ని కోరారు. కానీ టీజీ వర్గంలో ఎవరూ చిన్నబాబుకు సపోర్టు చేయలేదు. ప్యాను గాలి జోరులో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ప్రజలు గెలిపించారు. 2019 ఎన్నికల్లో ఓటమికి కారణం టీజీ భరత్ వ్యవహార శైలి, కార్యకర్తలను పట్టించుకోకపోవడమే అన్న ఆరోపణలు ఉన్నాయి. త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తండ్రి టీజీ వెంకటేష్, తనయుడు టీజీ భరత్ ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. టీజీ వెంకటేష్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, ఆయన స్వప్రయోజనాల కోసం కర్నూలు అభివృద్ధిని అడ్డుకున్నారని కర్నూలు నగర వాసులు ఆరోపిస్తున్నారు. త్రాగునీటి సమస్య పేరుతో 66 కోట్ల రూపాయల నిధులను టీజీ వెంకటేష్ మళ్లించారని కర్నూలులో అప్పట్లో ప్రచారం కొనసాగింది. టీడీపీ ప్రభుత్వంలో కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారన్న అపవాదు కూడా వెంకటేష్ పై ఉంది. టీజీ భరత్ విషయానికొస్తే పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, మహిళా కార్యకర్తను బహిరంగంగానే దుర్భాషలాడి పంపించారని కర్నూలులో చర్చించుకుంటున్నారు. అందుకే తాము టీజీ భరత్ నుండి పక్కకు వచ్చేశామని నాయకులు చెప్తున్నారు. సామాజిక న్యాయంతో పాలకపక్షం దూసుకుపోతుంటే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళలోనూ టీడీపీ దిక్కుతోచని స్థితిలో ఉండటం టీజీ వెంకటేష్ను టెన్షన్లోకి నెట్టేస్తోందట.